లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. వేసవికాలం వచ్చిందంటే చాలు వివిధ ప్రాంతాలు పర్యటించాలని ఎక్కువ మంది భావిస్తారు. ముఖ్యంగా వేసవి సెలవులలో తమ ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో విహారయాత్రకు వెళ్ళాలని కోరుకుంటారు. ఇందుకోసం దేశంలోని అందమైన ఆహ్లాదకరమైన ప్రదేశాలను సందర్శించడానికి ఆసక్తిని చూపిస్తారు. తమ బడ్జెట్కు తగిన ప్రదేశాలను ఎంచుకొని వేసవి విడిదిగా తమకు నచ్చిన పర్యాటక ప్రాంతాలకు వెళ్తారు. ఈ మేరకు ముందుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ నేపథ్యంలో వేసవిలో ఫ్యామిలీ ట్రావెల్ సెగ్మెంట్ పర్యాటక రంగం 2023 కంటే ఈ ఏడాది ఫ్యామిలీ ట్రావెల్ సెగ్మెంట్ 20% పెరిగిందని, అదే సమయంలో సింగిల్ పర్యాటకుల సంఖ్య కూడా 10% పెరిగిందని మేక్ మై ట్రిప్ ప్రకటించింది. పర్యాటకులు ఏ ప్రాంతానికి వెళ్తే బాగుంటుందని తమ వెబ్సైట్లో సెర్చ్ చేసిన వాటిలో గోవా మొదటి ప్లేసులో ఉన్న అయోధ్య, లక్షద్వీప్, నంది హిల్స్ వంటివి దేశీయ పర్యాటక గమ్యస్థానాల్లో ప్రధాన ఎంపికగా నిలిచిన ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ సంస్థ మేక్ మై ట్రిప్ ప్రకటించింది. గత సంవత్సరం ఇదే కాలం మార్చ్ ఏప్రిల్తో పోలిస్తే 2024 ఏడాదిలో మార్చ్ ఏప్రిల్లో డేటా ఆధారంగా భారతీయ పర్యాటకుల ప్రాధాన్యతను బట్టి రూపొందించిన నివేదికని సంస్థ రిలీజ్ చేసింది. తీర్థయాత్రలు వేసవిలో ఎక్కువ మంది పూరి, వారణాసి క్షేత్రాలను సెర్చ్ చేసిన వారి సంఖ్య ఉన్నప్పటికీ అయోధ్యను సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య కూడా భారీగా పెరిగిందని, దీనికి సంబంధించిన వాల్యూమ్లలో వృద్ధిని నమోదు చేస్తూనే ఉందనే ట్రెండ్లు చూపించాయని పేర్కొన్నారు. మేక్ మై ట్రిప్ విడుదల చేసిన ఇన్ఫోగ్రాఫిక్ ప్రకారం అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాల్లో లక్సెంబర్గ్, లంకావి, అంటల్యాలు ఉన్నప్పటికీ ప్రయాణికుల ఆసక్తి చూపిస్తున్న ప్రాంతాల్లో బాకు, ఆల్మాటీ, నగోయియాలా కూడా ఉన్నాయి. మేక్ మై ట్రిప్ కో-ఫౌండర్ గ్రూప్ CEO రాజేష్ మాగో మాట్లాడుతూ, ఈ ఏడాది వేసవిలో సెర్చ్ చేసిన పర్యాటక ప్రాంతాలు గత ఏడాది కంటే బాగా పెరిగాయని చెప్పారు.